నమస్తే అమ్మా. నమస్తే సార్. ఎక్కడ ఉంటారమ్మా? మేము ఉండేది ఫిలిం నగర్ సార్. ఫిలిం నగర్ లా ఏం చేస్తుంటారు? ప్రస్తుతానికైతే ఇప్పుడు ఏం చేయట్లేదు. ఇప్పుడు ఎలక్షన్లు నడుస్తున్నాయి కదా, అంటే ఈ ఎలక్షన్ల గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? ఎలక్షన్ల గురించి అంటే అంత ఐడియా లేదు కానీ మనం చేసుకొని మీకు ఓటు ఇక్కడనే ఉంది? ఓటు ఇక్కడే ఉంది 30-40 ఏళ్ళు. ఎవరికి వేస్తారు మరి ఓటు? ఓట ఇప్పుడు రేవంత్ రావుకే వేస్తాం. రేవంత్ అన్నకి వేస్తారు. అన్న మంచి పనులు ఏం చేసిండు రేవంత్ అన్న? చేశాడు కాదు, రేవంత్ అన్న పేరు చెప్పుకుంటేనే అంత సంతోషపడుతున్నారు. రాలేదు ఇంకా తెలుసుకున్న వాళ్ళు బయటకు రాలేదు. తెలుసుకున్న దాని గురించి అర్థమైన వాళ్ళు మాత్రం బయటకు వచ్చేసి అంటే బీఆర్ఎస్ పార్టీల నుంచి ఏ పార్టీ కూడా లోపల ఉన్న దాన్ని బయటకు కాదు. రేవంత్ అన్న పేరు చెప్తేనే మీరు అట్లా నవ్వుతున్నారు, అంత సంతోషపడుతున్నారు. దేని గురించి ఎందుకంటే మీకు ఏం పథకాలు ఏమన్నా వచ్చినాయా? పథకాలు వచ్చినా రాకపోయినా లేనివాడు మాత్రం బయటకు వచ్చిండు. ఇప్పుడు రేషన్ కార్డులు ఏమైనా వచ్చినాయా మీకు? రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి వచ్చిందా? ఇప్పుడు మీకు ఫ్రీ బస్సు నడుస్తుందా? ఫ్రీ బస్ నడుస్తున్నది. ఇప్పుడు ఏమైనా వ్యవసాయ భూమి ఉన్నదా మీకు? వ్యవసాయం అవన్నీ ఏమి లేక 40 ఏళ్ళ నుంచి ఇబ్బందులు పడుతున్నాను. ఇబ్బందులు పడుతున్నా బస్తీలో కూడా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏదన్నా మనం ఒక 10 మందిని పెట్టుకొని మనం చేసుకుందామన్నా ఈ మూమెంట్ లో ఇక్కడ కూడా గెలవనీయకుండా అందరిని పెట్టాడు. ఈడ కూడా అందరిని పెట్టాడు. అన్న ఏంటంటే నాకు 30-40 ఏళ్ళ నుంచి తెలిసి అన్న. ఎవరు? శ్రీశైలం అన్న తెలుసు. అంటే వీళ్ళు ఎటువంటి వాళ్ళు? శ్రీశైలం అన్న వీళ్ళ కుటుంబము వీళ్ళు ఎటువంటి వాళ్ళు? అంటే వీళ్ళు మాత్రం చాలా మంచిది సార్. మంచి చేస్తారు, హెల్ప్ చేస్తారు. ఒకప్పుడు లేనప్పుడు అందరు పునాది ఈయన వాళ్ళే బతికేరు ఇక్కడ. అంటే అప్పుడు ఆయనే అందరితో కొట్లాడి ఏడన్నా గానీ నీళ్లు గాని. మరి అందరు అంటారు వీళ్ళు రౌడీలు అని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. అవన్నీ ఉట్టి మాట్లాడుతున్నారు. రౌడీలు అయితే మరి ఆయనే పెద్దోడు అయ్యేవాడు కదా అప్పటి నుంచి. అదే ఇప్పుడు అప్పటి నుంచి 40-50 ఏళ్ళ నుంచి నాకు తెలుసు. 40-50 ఏళ్ళ నుంచి ఆయన రౌడీ అయితే ఆయనే అయ్యేవాడు కదా. మనం ఇంతమంది ఎందుకు బతుకుతాం? అయితే ఇప్పుడు ఫైనల్ గా మరి ఎవరు గెలుస్తున్నారు? నవీన్ యాదవ్ గెలుస్తున్నాడా? గెలుస్తాడన్న నమ్మకం ఉందా? నమ్మకం ఉంది సార్. పక్కా. సంతోషం అమ్మా.